హలో ఎవ్రీవన్. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్న కాన్సెప్ట్ వచ్చేసి ప్రొజెక్షన్స్ ఆఫ్ ప్లేన్స్, లైన్స్ అండ్ సాలిడ్స్. సో మనం ఇప్పుడు సాల్వ్ చేయబోతున్న క్వశ్చన్ వచ్చేసి మనకి హెక్సాగానల్ బేస్ మీద. సో మనం ఇప్పుడు చేస్తున్న కాన్సెప్ట్ వచ్చి ప్రిజం బేస్డ్. సో మనకి క్వశ్చన్ ఏంటి ఇచ్చారంటే, ఆ హెక్సాగానల్ ప్రిజం ఆఫ్ సైడ్ 20 mm and height is of 60 mm which is lying on the one of its rectangular faces on HP such that its axis is parallel to both HP and VP. Draw its projections. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఏం చెప్పారంటే, మనకి హెక్సాగానల్ ప్రిజం అనేది దాని యొక్క సైడ్ అండ్ హైట్ యొక్క డైమెన్షన్స్ అనేవి మెన్షన్ చేసి ఇచ్చారు. సో ఇందులో మనం అబ్జర్వ్ చేయాల్సిన థింగ్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ రెక్టాంగులర్ అంటే హెక్సాగానల్లో మనకి 6 సైడ్స్ అనేవి ఉంటుంది. సో ఆ 6 సైడ్స్లోని మనకి ప్రిజం అనేసరికి మనకి రెక్టాంగులర్ ఫేసెస్ అనేది వస్తుంది, రైట్. సో ఇప్పుడు ఆ రెక్టాంగులర్ ఫేస్ అనేది ఆ 6 రెక్టాంగులర్ ఫేసెస్లో వన్ ఆఫ్ ది ఫేస్ అనేది మనకి హెచ్పి ప్లేన్ మీద రెస్ట్ అయ్యి ఉందని చెప్పారు. సో అలాంటప్పుడు మనకి ప్రిజంలో ఏదైతే యాక్సిస్ పాయింట్ ఉంటుందో ఆ పాయింట్ అనేది ప్యారలల్గా ఉంది. నాట్ ఓన్లీ ఒక ప్లేన్ మీదే లేదు, బోత్ హెచ్పి ప్లేన్ మీద విపి ప్లేన్ మీదకి రెండిటికి ఆ యాక్సిస్ అనేది ప్యారలల్గా ఉందని చెప్పారు. సో ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న ప్రిజంని మనం ప్రొజెక్షన్స్ అనేవి డ్రా చేయమని చెప్పారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కనిపించే ఫ్రంట్ వ్యూ అనేది నేను ఆల్రెడీ డ్రా చేసి పెట్టాను. ఇక్కడ నాకు సైడ్ ఎంత ఇచ్చారు 20 mm అండ్ హైట్ వచ్చేసి 60 mm కదా. సో మనం రెక్టాంగులర్ ఫేసెస్ అనేది డ్రా చేసినప్పుడు 60 mm హైట్తోని మనం డ్రా చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ఈ ప్లేన్ అనేది ఎందుకు తీసుకున్నానంటే, మనకి ఈ ప్రిజం యొక్క సైడ్ రెక్టాంగులర్ ఫేసెస్ అనేది మనకి బోత్ హెచ్పి ప్లేన్కి విపి ప్లేన్కి హెచ్పి ప్లేన్కి కనెక్ట్ అయి ఉండాలి. సో అందుకని ఈ ప్లేన్ ఇలాగా 4 క్వాడ్రంట్స్ అనేవి తీసుకున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తామంటే, సైడ్ వ్యూలో మనకి ప్రిజం యొక్క రెక్టాంగులర్ ఫేసెస్ అనేవి 6 సైడ్స్లో మనకి 2 సైడ్స్ మాత్రమే కనిపిస్తుంది, పైన కింద ఈ 2 ఫేసెస్ మనకి సైడ్ వ్యూలో కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇది కనుక మనం టాప్ వ్యూ నుంచి చూస్తే మనకి ఈ ఫేస్ హాఫ్ స్లాంట్గా ఉంది కదా. సో కొంత అంటూ మనకి రెక్టాంగులర్ ఫేస్ అనేది స్లాంట్గా ఉన్న పార్ట్లో కనిపిస్తుంది 2 సైడ్స్లోని, అండ్ ఇది వచ్చేసరికి కంప్లీట్ రెక్టాంగులర్ ఫేస్ అనేది కనిపిస్తుంది. సో అలాంటప్పుడు మనకి ఇలాంటి సిచ్యువేషన్లో మనకి 3 రెక్టాంగులర్ ఫేసెస్ అనేవి కనిపిస్తుంది, అండ్ సైడ్ వ్యూలోకి వచ్చేసరికి ఓన్లీ 2 రెక్టాంగులర్ ఫేసెస్ అనేవి కనిపిస్తుంది. సో ఈ సైడ్ వ్యూ అనేది ఈ ప్లేన్ మీద మనం ప్రొజెక్ట్ చేసి చూపిస్తాం, అండ్ ఫ్రంట్ వ్యూ అనేది మనం ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్స్ని కిందకి ప్రొజెక్ట్ చేసి ఈ ప్లేన్ మీద మనం షో చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొజెక్షన్స్ అనేవి డ్రా చేసుకుందాం సైడ్ వ్యూకి అండ్ టాప్ వ్యూకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి డ్రా చేసుకుందాం. సో ఇప్పుడు నేను ఇక్కడ మధ్యలో ఈ పాయింట్ దగ్గర నేను 45 degrees అనేది తీసుకొని ఈ ఎవ్రీ పాయింట్స్ని మనం ఏంటంటే ఇక్కడ నుంచి ఈ ప్లేన్ మీద చూపించాలి కాబట్టి, సో అందుకే నేను 45 degrees ఒక యాంగిల్ అనేది తీసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని ఈ యాంగిల్ మీద ప్లాట్ చేసి దీని నుంచి స్ట్రైట్గా నేను ఇక్కడ డ్రా చేశాను. సో ఇప్పుడు ఇక్కడ 4th లైన్ డ్రా చేయాలి. సో ఇప్పుడు మనం ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్స్ని మనం సైడ్ ఫేసెస్ని మనకి ఇక్కడ రెక్టాంగులర్ ఫేస్ యొక్క హైట్ ఎంత ఇచ్చారు 60 mm. సో ఈ 2 ఫేసెస్ని 60 mmలో అండ్ కిందన మనకు కనిపించే ఈ 3 ఫేసెస్ని మనం ఈ టాప్ వ్యూని మనం ఇక్కడ డ్రా చేయాలి 60 mm లెంత్తో. సో ఇప్పుడు ఆ ప్రొజెక్షన్స్ అనేవి మనం డ్రా చేస్తే మనకి ఫైనల్ ఆన్సర్ అనేది ఇలా వస్తుందన్నమాట. సో ఇది మనకి సైడ్ వ్యూ అవుతుంది, ఇది టాప్ వ్యూ నుంచి చూస్తే మనకి ఇలాగ అవుతుంది. సో యాక్సిస్ పాయింట్ అనేది నాకు ఈ మధ్యలో ఇక్కడ ఉందని తెలియడానికి నేను ఈ డాష్ లైన్స్ అనేది మెన్షన్ చేశాను. సో ఫైనల్గా ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఇలాగ వస్తుంది. థ్యాంక్ యూ.